సముద్రంలో చిక్కుకున్న ఒక చిన్న దీవి దేశం 2 సంవత్సరాల క్రితం ఏ దేశాన్నైతే తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలని గొంతెత్తి అరిచిందో ఈరోజు అదే దేశం గుమ్మం ముందు నిలబడి మాకు కాస్త ఇంధనమివ్వండి అంటూ అభ్యర్థిస్తోంది. ఒకప్పుడు బాయ్కాట్ అంటూ విర్రవీగిన మాల్దీవులు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం ఢిల్లీ వైపు ఆశగా చూస్తోంది. కానీ విదేశాంగ విధానంలో ఇప్పుడు ఉన్నది పాతకాలం నాటి పద్ధతులు కాదు. అహంకారంతో ప్రవర్తించిన వారికి అదే భాషలో సమాధానం చెప్పే ఒక కొత్త వ్యూహాత్మక విధానం ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. మాల్దీవుల అభ్యర్థనకు మన ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం ఇప్పుడు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు మాల్దీవులకు ఎందుకు ఈ దుస్థితి పట్టింది? బీజింగ్ ఒడిలో కూర్చున్న ఆ దేశం ఇప్పుడు ఎందుకు మన దేశాన్ని సాయం అడుగుతోంది? దీనికి మన ప్రభుత్వం ఇచ్చిన ఆ దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎడారి దేశాలలో జరుగుతున్న పరిణామాల వల్ల గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ చుట్టుపక్కల జరుగుతున్న భీకరమైన యుద్ధ వాతావరణం కారణంగా ముడిచమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజు జలసంధి గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్ల సంఖ్య భారీగా పడిపోయింది. దాదాపుగా చాలా వాణిజ్య నౌకలు ఆ మార్గంలో ప్రయాణించడానికి భయపడుతున్నాయి. దీనికి తోడు ప్రధాన చమురు ఉత్పత్తి చేసే ఎడారి దేశాలు కూడా తమ ఇంధన ఎగుమతుల విషయంలో ఎన్నో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల తమ ఇంధన అవసరాల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడే చిన్న చిన్న దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. సరిగ్గా ఈ సమయంలోనే మాల్దీవులలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మాల్దీవులు లాంటి చిన్న దీవులకు డీజిల్ లేకపోతే కనీసం విద్యుత్ ఉత్పత్తి కూడా జరగదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. తమ దేశంలో ఇంధన నిల్వలు అడుగంటిపోతుండటంతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ప్రభుత్వానికి ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే ఒక అత్యవసర అభ్యర్థనను ఢిల్లీకి పంపించారు. మాకు తక్షణం 5,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ మరియు మరో 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ కావాలి. దయచేసి సరఫరా చేయండని అడిగారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మాల్దీవులు సాధారణంగా తన ఇంధన అవసరాలను ఓమన్ లేదా చైనా నుంచి తీర్చుకుంటుంది. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఆ 2 దేశాలు మాల్దీవులకు తమ సప్లైను నిలిపివేశాయి. ఇక దారి లేక ఆఖరికి మాల్దీవులు ఎవరిని అయితే శత్రువుగా భావించిందో మళ్లీ అదే భారతదేశం తలుపు తట్టింది. ఈ అభ్యర్థనపై మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చాలా స్పష్టమైన హుందాతనంతో కూడిన దౌత్యపరమైన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఉంది. మాకు ఒక్క మాల్దీవుల నుంచే కాదు, డజన్ల కొద్దీ ఇతర దేశాల నుంచి కూడా ఇంధనం కోసం అభ్యర్థనలు వస్తున్నాయి. హార్ముజు జలసంధి గుండా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. కాబట్టి మేము ప్రతిరోజు 90కి పైగా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసే మునుపటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మా దేశీయ అవసరాలను తీర్చడమే. 100 కోట్లకు పైగా ఉన్న మా ప్రజల అవసరాలు తీరిన తర్వాతే బయటి దేశాల గురించి ఆలోచిస్తాం. కాబట్టి ప్రస్తుతానికి మాల్దీవులకు ఇంధనం సరఫరా చేయలేమని కుండబద్దలు కొట్టారు. ఇది పైకి కనిపించే ఒక ఫార్మల్ ఆన్సర్ మాత్రమే, కానీ దీని వెనుక ఒక మాస్టర్ స్ట్రోక్ వ్యూహం ఉంది. నిజానికి భారతదేశం దగ్గర కేవలం 10,000 మెట్రిక్ టన్నుల ఇంధనమిచ్చే స్తోమత లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ కావాలనే మాల్దీవులకు ఒక్క చుక్క డీజిల్ కూడా ఇవ్వకూడదని ఢిల్లీ గట్టిగా నిర్ణయించుకుంది. దీనికి ప్రధాన కారణం మాల్దీవుల ద్వంద్వ వైఖరి. ఒకవైపు సాయం అడుగుతూనే మరోవైపు మన దేశ రక్షణ భద్రతకు ముప్పు తెచ్చేలా మాల్దీవులు ప్రవర్తిస్తోంది. గత కొంతకాలంగా చైనాకు చెందిన గూఢచారి నౌకలు, ముఖ్యంగా సియాంగ్ యాంగ్హాంగ్ సిరీస్కు చెందిన రీసెర్చ్ వెసెల్స్ హిందూ మహాసముద్రంలోకి
అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. ఈ నౌకలు సైంటిఫిక్ రీసెర్చ్ పేరుతో మన దేశం చేపట్టే మిసైల్ పరీక్షలను, మన జలాంతర్గాముల కదలికలను ట్రాక్ చేస్తుంటాయి. ఈ చైనీస్ స్పైషిప్పులు తమ తీరంలో లంగరు వేయడానికి మాల్దీవులు పదే పదే అనుమతిస్తోంది. ఇవి మా భద్రతకు ముప్పు, వీటికి అనుమతి ఇవ్వకండి అని మన ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా మాల్దీవులు పట్టించుకోలేదు. మన భద్రతను పణంగా పెట్టి చైనా నౌకలకు ఆశ్రయమిస్తున్న దేశానికి మన వనరులను ఎందుకివ్వాలి? సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర మన ప్రభుత్వం మాల్దీవులకు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. మనం ఒక్కసారి 2 ఏళ్ల వెనక్కి వెళితే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు అధికారంలోకి వచ్చిందే మన దేశానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపి అక్కడ ఉన్న మన సైనికులను బలవంతంగా వెనక్కి పంపించాడు. మన సైనికులు అక్కడ ఏ యుద్ధాలు చేయడానికి వెళ్లలేదు. కేవలం మాల్దీవుల ప్రజలకు వైద్య సహాయం, విపత్తు నిర్వహణ అందించడానికి మాత్రమే వెళ్లారు. కానీ మయిజ్జు కేవలం చైనాను ప్రసన్నం చేసుకోవడం కోసం మన సైనికులను అవమానపరిచి పంపించాడు. తాము పూర్తిగా బీజింగ్ కనుసన్నల్లోనే నడుస్తామని బహిరంగంగా ప్రకటించాడు. చైనాకు తన దేశాన్ని తాకట్టు పెట్టినట్లుగా వ్యవహరించాడు. కాని కష్టం వచ్చినప్పుడు, ఆత్మరక్షణ అవసరమైనప్పుడు ఆ చైనా ఎందుకు ముందుకు రాలేదు? ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జూకు చైనా పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చైనా వైపే వెళ్లి ఆ డీజిల్ అడుక్కోవాలి కదా. తమ గూఢచారి నౌకలను సునాయాసంగా మాల్దీవులకు పంపగలిగిన చైనా కనీసం 2 ఆయిల్ ట్యాంకర్లను ఎందుకు పంపలేకపోయింది? ఈ పరిణామాలు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. పక్క దేశాలతో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక మరియు సైనిక శక్తిగా ఉన్న భారతదేశంతో శత్రుత్వం పెంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో మాల్దీవులకు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతోంది. ఒకప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు కూడా కొంతవరకు ఎలాంటి తప్పులే చేశాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు మారాయి, పాలకులకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. మనతో పెట్టుకుంటే మనుగడ కష్టమని తెలుసుకొని సర్దుకున్నాయి. కాని మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జూకు మాత్రం ఆ జ్ఞానోదయం కలగడానికి కాస్త సమయం పడుతున్నట్లుంది. హిందూ మహాసముద్రంలో మన ఆధిపత్యాన్ని, మన భద్రతా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సంఘటనతో ఢిల్లీ చాలా క్లియర్గా తేల్చి చెప్పింది. విదేశీ సంబంధాలలో స్నేహం ఉన్నంత వరకు ప్రాణమిస్తాం, కానీ వెన్నుపోటు పొడవాలని చూస్తే మాత్రం చుక్క ఇంధనం కూడా ఇవ్వమన్నట్లుగా ఉంది మన వ్యూహం. ఈ దెబ్బతో మాల్దీవులకు మాత్రమే కాదు, చైనాకు వత్తాసు పలికే ఏ పొరుగు దేశానికైనా సరైన వార్నింగ్ వెళ్ళినట్లే. ఈ భౌగోళిక రాజకీయ చదరంగంలో భారతదేశం వేసిన ఈ ఎత్తుగడ ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాంటిది. మరి మాల్దీవులకు భారతదేశం ఇచ్చిన ఈ దిమ్మ తిరిగే రిప్లై సరైనదేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.